సహకార సమితి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీనివాస్ గారు, అలాగే రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ సతీష్ రెడ్డి గారు, అలాగే భానుమూర్తి గారు, కుమారస్వామి గారు, మురళీ గారు, గౌరవ పెద్దలు, మీడియా అందరికీ నమస్కారం. చాలా సంతోషం. సహకార పరిమితి గురించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం, దాంట్లో ఉన్నటువంటి సమస్యలను భవిష్యత్తు ఎలా చేయాలనేది రిజర్వ్ బ్యాంక్ సంబంధించినటువంటి వ్యక్తులైతే వాళ్ళతో కలిపి ఏ రకంగా కోఆపరేటివ్ చేస్తే ఉన్నటువంటి వ్యవస్థలు బలోపేతం అవుతాయి అని అందరినీ కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం అనేది మంచి పరిణామం. దానికి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఇవాళ మనం చూసిన దాంట్లో ఫార్మర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓలు పెట్టి కుమారస్వామి గారు, మురళీ గారు నాకు తెలుసు 11-12 సంవత్సరాల క్రితం మా ఊర్లో నేను ఒక 10 హర్యానా నుంచి ఒక 15 గేదెలు తెప్పితే మురళీ గారు వాళ్ళకి గుర్తుందో లేదో కానీ రైతులు తీసుకొస్తే మేము మురళీ గారిని కుమారస్వామి గారిని తీసుకురావటం, వాళ్ళ కోఆపరేట్ చేస్తే వాళ్ళ యొక్క సేల్స్ని భవిష్యత్తులో బయటికి వెళ్ళి కనుక అమ్మితే ఆ రైతులకి ఉన్నటువంటి వాళ్ళు తీసినటువంటి పాలని కాకులపాడు గ్రామానికి తీసుకువెళ్ళటం జరిగింది. కొత్తలో అప్పుడే మురళీ గారు వాళ్ళు ఆర్గనైజేషన్ పెట్టడం, దానికి మార్కెటింగ్ ఏ రకంగా కలగజేసే సౌకర్యాన్ని చేయాలి అనే ఉద్దేశంలో గ్రామంలో మేము కూడా ఒక యూనియన్గా ఏర్పడి దాన్ని భవిష్యత్తు ఎలా చేయాలనే కార్యక్రమాల్లో భాగంగానే ఆ రోజున మురళీ గారిని కుమారస్వామి గారిని తీసుకువెళ్ళటం జరిగింది. నేను ఆ రోజు అప్పుడే ప్రారంభించడం జరిగింది ఈ ఫార్మర్ ఆర్గనైజేషన్స్. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. 170 మంది ఉద్యోగస్తులు, కొన్ని వందల సహకార సంఘాలు, మహిళా సంఘాలు కానీ రైతులకి ఆర్గనైజేషన్ సంఘాలు ఏర్పాటు చేయడం అనేది, తద్వారా వందలాది ఉద్యోగస్తులు అవ్వచ్చు, వేలాది రైతు కుటుంబాలు కూడా లబ్ధి పొందడం అనేది చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. ఇప్పటిదాకా భానుమూర్తిగా చెప్పారు పెద్దలు, వాస్తవం. రైతుకు అన్నీ తెలుసు, రైతు కష్టపడతాడు, తెలవడం మొత్తం శాస్త్రం అంతా తెలుస్తుంది. కానీ దానిని కమర్షియలైజ్ చేసుకుని దాని లాభాలను తీసుకునే ప్రతిఫలాలు చేసుకునేటువంటి మార్గాలు లేక ఆ చెట్టు కింద పగలల్లా చేలో కష్టపడి మట్టి పిసికి గొడ్డగాడు పేడకలు తీసి లేదా చేలో పనిచేసి ఆ సంబంధించినటువంటి వ్యాపారస్తులకు ఉన్నటువంటి మార్గాలు ఆ రైతుకి లేకపోవటం వలన, అటువంటి అవకాశాలు ఆ రైతుకి లేకపోవటం వలన ఆ రైతు తను పండించినటువంటి పంటలను కానీ తను అనుభవించేటువంటి వనరులు వస్తువులు లేక ఆ రైతు నష్టపోతూ ఉన్నాడు. ఇప్పటిదాకా కుమారస్వామి గారు చెప్పారు, అది వాస్తవం. అది ఆయన ఆవేదన, చేసినటువంటి ప్రతిఫలాలు, పొందినటువంటి లబ్ధి, దానికి వచ్చినటువంటి ఒక మనిషి ఒక మంచి పనులు కొన్నాళ్ళు చేస్తే దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్స్ పొందినప్పుడు అది చాలా ఆనందంగా తృప్తిగా ఉంటుంది. దానికి కలిగినటువంటి ప్రతిఫలాలను కూడా కుమారస్వామి గారు చెప్పడం జరిగింది. అలాగే మనం కూడా ఆ రకమైనటువంటి ఆర్గనైజేషన్ కనుక ఇందాక భానుమూర్తి గారు కూడా చెప్పారు వాస్తవాలు. ఇందాక రిజర్వ్ బ్యాంక్స్లో ఫండ్స్ ఉన్నాయా, నాబార్డ్లో ఫండ్స్ ఉన్నాయా, స్టేట్ బ్యాంకులో ఫండ్స్ ఉన్నాయా, కానీ ఆ రైతుకి ఆ వచ్చినటువంటి ఆ బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణాలన్నీ కూడా పూర్తిగా రైతుకు అందలేకపోవడం రకరకాల ఇబ్బందులు. రైతింట్లో పిల్లలు ఆడికి ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే ఆడి పొలం పెట్టుకుని బ్యాంకులో లోను ఇవ్వడానికి కూడా, ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇవ్వడానికి కూడా ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే నాబార్డ్లో ఉన్నటువంటి ఫండ్స్ చాలా ఉంటాయి రైతులకి, కానీ అవి ఆ రైతుకు అందుబాటులో లేకపోవడం, దానికి కావలసినటువంటి మధ్యలో ఉన్నటువంటి చైన్ లింక్ లేకపోవడం వల్ల రైతు అందుకోలేకపోతూ ఉన్నాడు. అదే మీకు ఒక వాస్తవం మీ అందరితో కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చిన్న మాటలు 2 మాటలు చెబుతున్నా. కృష్ణా మిల్క్ యూనియన్ అనేది ఆ రోజున ఒక చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీ వేయటం, ఎన్టీ రామారావు మ్యాక్స్లో తీసుకురావడం వలన ఇవాళ కృష్ణా మిల్క్ యూనియన్ అనేది ఇవాళ సంవత్సరానికి 100 కోట్ల రూపాయల లాభాలు సంపాదించి రైతులకి సంవత్సరానికి 60-70 కోట్ల రూపాయలు బోనస్గా ఇవ్వడం కానీ, 40-50 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు కానీ, బోనస్లు కానీ
అలాగే రిజర్వ్స్ కానీ ఏర్పాటు చేసుకుని ఇవాళ ఒక 200 కోట్ల రూపాయలతో హనుమాన్ జంక్షన్ దగ్గర కొత్త ఫ్యాక్టరీ కూడా నిర్మాణం చేసుకున్నాం. నేను పెద్దలు చౌదరి గారు కానీ కుమారస్వామి గారు కానీ వీళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ షుగర్ ఫ్యాక్టరీలు కానీ పామాయిల్ ఫ్యాక్టరీలు కానీ అదే కోఆపరేటివ్లో లేకపోవడం వలన ఆ లాభాలు ఆ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వ్యక్తులే రావడం వలన అది ఏది కూడా రేటు రైతు చేతిలో లేదు. ఇవాళ కృష్ణా మిల్క్ యూనియన్ అనేది రేటు రైతు నిర్ణయించుకుంటున్నాడు. ఆ పేడకళ్ళు తీసుకునేటువంటి రైతు ఆ రైతు నిర్ణయించుకుంటున్నాడు. ఏదైతే కురియన్ గారు ఆశయాలు 73% వినియోగదారుడి దగ్గర తీసుకున్న దాంట్లో 73% ఇవ్వాలనుకున్నాడో కృష్ణా మిల్క్ యూనియన్ 84% ఇస్తుంది ఇవాళ. దానికి కారణం ఆ లాభాలను ఆ రైతు తీసుకుంటున్నాడు కావటం వలన ఆ యూనియన్ ఆ రైతు కంఫర్ట్గా ఉన్నాడు. నేను అనుకుంటా అదే కనుక ఇవాళ పామాయిల్ ఫ్యాక్టరీలైనా ఏదైనా ఏ ఫ్యాక్టరీలైనా సరే కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ప్రభుత్వాలు కనుక సహకార రంగానికి కనుక సహాయం చేయగలిగితే శ్రీనివాసరావు మనస్ఫూర్తిగా నేను ఆ విషయంలో అభినందిస్తున్నా. ఖచ్చితంగా మనం సహకార రంగాన్ని బలోపేతం చేయగలిగితే అది ధాన్యం మిల్లులైనా పామాయిల్ మిల్లులైనా చెరుకు మిల్లులైనా రైతుకు సంబంధించినటువంటి ఎటువంటి ఆహార ఉత్పత్తులైనా అది సహకార రంగంలో కనుక నిలబెట్టగలిగితే ఖచ్చితంగా దాని ప్రతిఫలాలు కనుక రైతు పొందగలిగితే వ్యవసాయం ఎప్పుడు కూడా నా ఉద్దేశంలో 2 గేదెలు పెట్టుకున్నాడు ఎంటెక్ చదివిన ఉద్యోగం చేసి కృష్ణా మిల్క్ యూనియన్లో 20,000కి 15,000కి ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు. ఎంటెక్ చదివి 2 గేదెలు పెట్టుకుని నెలకి 20,000-25,000 రూపాయలు సంపాదిస్తా రైతు బ్రహ్మాండంగా బతుకుతున్నాడు. కానీ దీంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తులు కూడా దాని మీద ప్రోత్సాహకరంగా ముందుకు రాలేకపోతూ ఉండడం ప్రతిబంధకాలు రకరకాలు. దీన్నే కూడా ప్రభుత్వాలు కొంతమంది మంచి వ్యక్తులు, ఎందుకంటే చౌదరి గారు కూడా నేను ఎవరు కూడా మనమందరం వాస్తవాలు మాట్లాడుకున్నాం. ఆ సహకార రంగాల మీద ఉన్నటువంటి వ్యక్తులు ఆయన కూడా కూర్చుని మా కాన్స్టిట్యున్సీలోనే ఉండటం వలన యూనియన్ అభివృద్ధికి ఏ రకంగా బెటర్ అవుతుంది, దాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకే రకంగా రైతులకు చేయగలుగుతామని రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఎవరైనా అది శ్రీనివాసరావు మురళీ గారా చౌదరి గారా ఎవరైనా సతీష్ గారా ఎవరైనా మనందరం కూడా కలిపి రైతుకి సహకార రంగంలో ఇటువంటి వ్యవస్థలను కనుక బలోపేతం చేయడానికి ఉన్నటువంటి రకరకాల బ్యూరోక్రసీలో రకరకాల ఇబ్బందుల వలన నా ఉద్దేశం అయితే రకరకాల అడ్మినిస్ట్రేషన్లో కానీ బ్యూరోక్రసీలో కానీ ప్రభుత్వాల్లో కానీ కింద స్థాయిలో జరిగినటువంటి పరిస్థితులను దానికి పై స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ జరిగేదానికి కింద స్థాయిలో జరిగేదానికి ఉన్నటువంటి గ్యాప్ల వలన ఆ రైతు తను పొందినటువంటి ఫలాలని రైతుకు ఇవాళ 12 రూపాయలకి అమ్మితే రేపొద్దునే కింద దారి బియ్యం కొనేసరికి 35 రూపాయలకు కొంటున్నాడు. కారణం ఏంటి? అలాగే మీరు ఎఫ్ఓలు పెట్టడం వలన ఆ రైతు సొసైటీలు పెట్టడం వలన ఆ వినియోగదారుడికి కూడా ఖచ్చితంగా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే రైతు మీరు అదే మీ పార్లర్స్ కుమారస్వామి గారు మీ పార్లర్స్ అన్నింటిలో క్వాలిటీ కలిగినటువంటి వాడు ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉంటారు. కూరగాయలు అవ్వచ్చు లేకపోతే ఏ సంబంధించిన విషయాలైనా. మాది కూడా కుమారస్వామి గారు చెప్పారు మా దానికి మీ పార్లర్లు కూడా పెట్టండి అని చెప్పి రేపు ప్రకాశం జిల్లాలో కూడా ఒక చాట పార్లర్ కూడా ప్రారంభించింది. మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా మనందరం కలిపి కోఆపరేటివ్ వ్యవస్థ మీకు సంబంధించినటువంటి పార్లర్లు అన్నింటిలో అది ఏ జిల్లాల్లో అయినా సరే పార్లర్లో మా యూనియన్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏదైనా సరే పాలు కానీ పాల పదార్థాలు కానీ బై ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అన్నీ స్వీట్స్ కానీ స్వచ్ఛందంగా ఐస్ క్రీమ్ దగ్గర నుంచి బటర్ ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ కలిగినటువంటి ప్రొడక్ట్స్ మనం తెలియజేస్తాం. కాబట్టి ఆ యొక్క మీకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అటువంటి అవకాశాలు ఏదైనా ఉంటే మేము చేయగలిగినటువంటి సహాయకారాలు కూడా ఆ రిఫ్రిజిరేషన్స్ కానీ ఏదైనా కావలసినటువంటి మాకున్నటువంటి పరిధిలో మేము చేయగలిగినటువంటి సహకారాలు మేము కూడా చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా కలిపి మీరు ఈ వ్యవస్థని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సహకార వ్యవస్థలో ఉన్నటువంటి అందరం కలిపి ప్రయాణం చేయగలిగితే రైతు బెటర్ అవుతాడనేటువంటి నమ్మకం నాకు ఉంది. వ్యవసాయం లాభం వస్తుందనే నమ్మకం కూడా ఉంది. భవిష్యత్తు ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి.
ప్రతి ఒక్కళ్ళు మన గ్రామాల్లోకి వెళ్ళి వ్యవసాయం చేస్తారనేటువంటి నమ్మకం కూడా నాకు పూర్తిగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ రకంగా ప్రయాణం చేయగలరని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.